నిన్న ఏదైతే ఆగస్టు 14 రోజు నాడు ఫ్రీ బస్సెస్ అని లాంచ్ చేశారండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చి లాంచ్ చేశారు సార్. దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ చాలా వర్క్స్లో కానీ ఇంట్లో కానీ వెనకబడి ఉంది. ఎందుకంటే జగన్ గారు చేసిన విధ్వంసం వల్ల ఎలాంటి వర్క్లు కూడా స్టార్ట్ అవ్వలేదు. ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ ఫ్రీ బస్ వల్ల పని చేసుకునేటటువంటి ఆడబిడ్డలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ఫ్రీ బస్ పెట్టినందువల్ల చాలామంది చాలా ఆనందిస్తారు. ఎందుకంటే అక్కడ పనులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్ని పనులు స్టార్ట్ అవుతున్నాయి. తొందరగా వెళ్ళాలన్నా ఏదైనా డబ్బులు లేకపోయినా వెళ్ళి పని చేసుకుని రావచ్చు. చాలా ఆనందంగా ఉంటుంది ఆడబిడ్డలకి. కాబట్టి చాలా మంచి పని చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. మంచి ప్రణాళికతో ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. నిజంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా, వాళ్ళు ఉపాధి కోల్పోకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ కానీ ఈ ప్రణాళిక లేకుండా ఏ పని చేయరు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మా సీనియారిటీ కావాలి ఏ పనికైనా సరే. అలాగే ప్రభుత్వాన్ని నడిపేవాడు కూడా సీనియర్ అయి ఉండాలి. కాబట్టి ఈవేళ సీనియరు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వ్యవహారాలు కూడా క్లారిటీగా, క్వాలిటీగా చక్కబెట్టుకుంటూ ప్రతి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత కూలి వాళ్ళు, ముఖ్యంగా కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళకి చాలా ఆసరాగా ఉంటుంది. 100% ఆసరా. ఎవరు ఏదన్నా ఏం మాట్లాడినా ఆసరా ఉంటుంది. అలాగని చెప్పేసి ఆటో వాళ్ళు కడుపు మీద కొట్టేటటువంటి మనస్తత్వం కూటమి ప్రభుత్వానికి ఉండదు. ఆటో వాళ్ళని ఖచ్చితంగా కడుపులో పెట్టి చూసుకుంటుంది, వాళ్ళ కడుపును కొట్టదు. కాబట్టి ఆటో వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉపాధి కలిగేలాగా బ్రహ్మాండంగా వాళ్ళని ఆటో వాళ్ళని ఆదుకునే బాధ్యత ఆ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా. దీనివల్ల మేలే జరుగుతుందని 100% మేలే జరుగుతుంది. మేలు జరుగుతుందని ఎవడంటాడు ఫ్రీ బస్ వల్ల? అంటే సార్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, ప్రీవియస్లో మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే పథకాన్ని అమలు చేశారు ఫ్రీ బస్సెస్ కోసం. సో దీనివల్ల చాలా వరకు గొడవలు అయ్యాయి. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ వాళ్ళు చాలా నిరాశన కూడా దిగారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకు ఉండేది అదొకటే ఆప్షన్. అది కూడా వీళ్ళు ఫ్రీ బస్సెస్ అని పెట్టుకుంటే జనాలు ఎవరు ఎక్కరు, దానివల్ల లాసెస్ అని చెప్పేసి అదే గతంలో జరిగే గొడవలు అది మీకు కూడా తెలుసు. సో అలా ఏమైనా ఏపీ ప్రభుత్వంలో జరుగుతుందా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి అది ఏంటంటే, ముందు ఆటో వాళ్ళ గురించి ఆలోచించకుండా, ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళిపోయారు వాళ్ళు. దానిమని ఇచ్చాం కదా ఆమె అని చెప్పి ముందుకెళ్ళిపోయిన తర్వాత దాని పర్యవసానం ఇబ్బంది పడ్డారు. అంతే తప్ప ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అలా ఉండదు. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా అంచనా వేసుకుని దీనివల్ల బడ్జెట్ ఎంత అవుతుంది, మనకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరో దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు, నష్టపోయే వారి ఉపాధి ఏంటి, అన్నీ ఆలోచించే ఫ్రీ బస్ పెట్టారు. వాళ్ళ ఆగస్టు 15 అప్పుడే 6 నెలల ముందు ప్రకటించారు వాస్తవంగా. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి, వాళ్ళు కూడా ఉపాధి కావాలి ఆటో డ్రైవర్లు కూడా. కేవలం మరి ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకపోతే ఇచ్చిన హామీ నిలబెట్టలేదని చెప్పి మళ్ళీ వీళ్ళే అంటారు. ఎప్పుడైతే ఫ్రీ బస్సు ఆడపిల్లలకి అని చెప్పినప్పుడు అది నిలబెట్టుకోకపోతే రేపొద్దున కూటమి ప్రభుత్వాన్ని నిందించే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి నిలబెట్టుకుంటూ అలాగే ఉపాధి కోల్పోతున్నటువంటి ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వీళ్ళు ఆదుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మీరు ఏ రకమైన ప్రణాళిక చేశారో ఇబ్బంది లేకుండా మాత్రం ఆటో డ్రైవర్లకి ఉపాధి కలిగేలాగా కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. 100% చూసుకుంటుంది. స్వతంత్రం వచ్చిందంటే మొన్నే చాలా మంది లేడీస్ దీనికి ఫ్యాక్టరీలు పోతుంటారు బయట. కొన్ని ఊర్లకి బస్సులు ఉండవు, ఆటోలే కంపల్సరీగా. ఇప్పుడు ఆ పల్లెటూర్లు కూడా బస్సులు వేశారు. ఎందుకు? వాళ్ళు ఫ్రీగా పోయి ఫ్రీగా రాని ఏదో 1500 మిగులుతుంది వాళ్ళకి, ఇంట్లో ఏమిటికన్నా అవుతుంది. వచ్చేది 7-8 శాలరీ, దాంట్లో కూడా 1500 లాగేస్తే వీళ్ళకి 6000-6500 మిగులుతుంది. కాబట్టి అది కూడా బెనిఫిట్ చేస్తారు. ప్లస్ నెల ఆడోళ్ళకి 1500 వేస్తున్నాడు, 1500. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమి ప్రభుత్వం 1500 అకౌంట్లోకి వేస్తున్నారు ప్రతి నెల మహిళలకి. ఇప్పుడు పల్లెటూరులో మాత్రము లేడీస్ చాలా సంతోషంగా ఉన్నారు. అది అందరూ మేము చూసాం కళ్ళారా. మరి ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అని చెప్పారు కదా, మరి మిగతా ఆటో కానీ క్యాబ్ వాళ్ళు కానీ మిగతా ప్రైవేట్ సంస్థ అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి? డ్రైవర్లు కూడా వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ చేయాలి.
అది కొంచెం మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఆటో డ్రైవర్లు కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళతోనే జీవనం సాగిస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా నెల వేతనం వేస్తే మంచి అభిప్రాయం. అది కూడా ఇప్పుడు మహిళకు ఇలా ఫేవర్ చేసినట్టు వీళ్ళ ఆటో డ్రైవర్లు కూడా కొంచెము నెల కొంచెం వేస్తే వాళ్ళు కూడా హ్యాపీ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ కడుపు కొట్టి వీళ్ళు నటించి రాకూడదు. ప్లస్ వాళ్ళకి సరితూకం తులతరాసు కరెక్ట్గా ఉంటే మంచిది అనిపిస్తుంది నా అభిమానము. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే, ఆటో డ్రైవర్లకు కూడా నెల వేతనం వేస్తే చాలా మంచిది అనుకుంటారు నా మనస్ఫూర్తిగా. అంటే ఇప్పుడు భూతత్వంలో చూస్తే అంత పెద్దగానే కనిపిస్తుంది. కొంతమంది మంచిదానికి 100% మంచిదానికి శ్రీకారం చుట్టారు కాబట్టి మంచిదే చేసుకోవాలి. చెడుగా చేసుకోపోవటానంటే ఇంక వాళ్ళ ఇష్టం, అది ఏం చేసే కాదు. చంద్రబాబు నాయుడు గారు అయితే మంచిదానికే పెట్టాడు, దాన్ని చెడుగా చేసుకున్నాలంటే ఇంకా వాళ్ళ ఇష్టం. ప్లస్ డ్రైవర్లు అన్నారు కదా, వాళ్ళకైతే 100% నెల వేతనం ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ ఆధారము అదే. మంచిదే, జనానికి సేవ చేస్తారంటే కాదనిలేము. గవర్నమెంట్కి ప్లస్ వస్తుంది, స్టార్టింగ్లో ప్రజలకు కూడా ప్లస్ అవుద్ది. ఒక 10 రూపాయలు మిగులుతున్నాయి, ఒక 100 రూపాయలు మిగులుతున్నాయి అనుకుంటారు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఇది ఎఫెక్టే కదా. ఎందుకంటే ఆర్టీసీ అనేది గవర్నమెంట్లో ఒక భాగం, అదొక సంస్థ. దాంట్లో కొన్ని వేల మంది ఉద్యోగులు ఉంటారు ప్రజలకు సేవ చేయడానికి, రవాణాగా ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఆర్టీసీకి ఆదాయం ప్రజల నుంచి రాకపోతే దానిలో ఉన్న బొక్కలను పూడ్చేది ఎవరు? ప్రభుత్వము. సో ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాలి కదా. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి? ప్రజల నుంచి 12 రూపాయలు వసూలు చేసినాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ బర్డెన్ ఉన్నది. లాస్ట్ ఇయర్ జగన్ అన్న చేసినప్పుడు కొన్ని అప్పులు ఎక్కువైనాయి, ఆ అప్పులను తీరుస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అప్పులు ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? తెలంగాణ చూస్తున్నారు, అటు కర్ణాటకను చూస్తున్నారు. కొన్ని ఇష్యూలు కూడా అవుతున్నాయి. కొంతమంది లేడీస్ బస్సుకు అడ్డంగా వచ్చేసి మాకు బస్సు ఆపట్లేరని చెప్పేసి కండక్టర్ని కొట్టడము, డ్రైవర్ని కొట్టడము, బస్సులు ఆపడము, బైకులు అడ్డం పెట్టడం, రచరచ చేస్తున్నారు. అక్కడ పెద్ద ఇష్యూ, అది కూడా ఒక ఇష్యూ అవుతుంది కదా. మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. అది ఇప్పుడు స్పాట్లో నీకు గవర్నమెంట్కి ప్రజల సైడ్ నుంచి మంచి అభిప్రాయం రావచ్చు. ఓకే, వీళ్ళు 6 పథకాలు ఇస్తామన్నారు, ఇది 4వ పథకం, మాకు 10 రూపాయలు మిగులుతున్నాయి, 100 రూపాయలు మిగులుతున్నాయి, ఇంట్లో ఖర్చుకు వస్తాయి, స్కూల్లో ఫీజు ఖర్చుకు వస్తుంది అని సంతోషపడతారు, మీకు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. కానీ ఫ్యూచర్లో ఈ బడ్డెన్ ఎక్కువైనాక నువ్వు పనులు పెంచుతావు, పనులు పెంచగానే మళ్ళీ అప్పుడు నేను తిడతారు కదా. సో కొంచెం ఈ సంక్షేమ పథకాలు ఫ్రీ అనేది కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. కాస్త ఉన్నది, ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉంటారు కదా. కొంతమంది లేడీస్ సంతోషంగా ఉంటారు, కాస్త సంతోషంగా ఉంటారు. అయ్యో మాకు 10 రూపాయలు మిగులుతున్నాయి, మేము పేదవాళ్ళము, మా పిల్లల స్కూల్కు బుక్స్కో ఫీజులో పనికొస్తున్నాయి, హ్యాపీగా ఉంటారు. మీకు ప్లస్ అవుతుంది ఇమ్మీడియట్గా. ఎందుకంటే మీరు అన్న పథకం ఇస్తున్నారు, అన్న మాట ఒప్పేసుకున్నారు, ఇస్తున్నారు. సో ప్రజల సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి ఖర్చు ఎక్కువైంది, బడ్డెన్ ఎక్కువైందని 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే మూమెంట్లో ఏదన్నా ఒక పన్నుల భారం వాళ్ళ మీద చేసారనుకో, నెక్స్ట్ మీకు ఎఫెక్ట్ కదా. వచ్చేసారి ప్రభుత్వం వస్తుంది, మీకు ఓట్లు మళ్ళీ మారిపోయే ఛాన్స్ ఉంది, అపోజిషన్కి రావచ్చు, వాళ్ళు గెలవచ్చు. సో కొంచెం సంక్షేమ పథకాల విషయంలో కొంచెం తక్కువ సంక్షేమాలు ఇచ్చి ఫ్రీ అనేది తక్కువ ఇచ్చుకుంటే బెటర్ అని నా అభిప్రాయం.